హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ స్టోర్. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నేను లాస్ట్ టైం రీసెంట్గా స్కేప్ చేసుకున్నటువంటి మినీ ప్లాంటెడ్ ట్యాంక్ అనమాట. ఇందులో ఈవెన్ నేను ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ అయితే చేస్తాను. అండ్ అలాగే ఇందులో నేను తీసుకున్నది వచ్చేసరికి ఇక్కడ బాక్సింగ్ ప్లకార్డ్ బేటా అయితే తీసుకున్నాను. చాలామంది ఇది ఫిమేల్ అనుకుంటారు, యాక్చువల్లీ ఫిమేల్ కాదు, అది మెయిల్ అనమాట. ఈ ప్లకార్డ్ కేటగిరీ అనేది మన సైడ్ అంత ఐడియా ఉండకపోవచ్చు, మన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫుల్ మూన్స్నే ఇష్టపడతారు. కానీ ఈ ప్లకార్డ్ కేటగిరీకి అవుట్ సైడ్ బయట కంట్రీస్లో పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది. సో నేను ఫ్యూచర్లో కుదిరితే ఈ ప్లకార్డ్ వేరియంట్స్ కూడా నేను తీసుకొచ్చి మన స్టోర్లో మన వీడియోస్లో అయితే కవర్ చేస్తాను. సో ఇక ఈ టాపిక్ అనేది పక్కన పెడితే ఈరోజు మన టాపిక్ అనేది కొత్త ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది మీకైతే నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అనమాట. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మీకైతే నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్ అయితే చూపిస్తాను, మీరైతే చూసేయండి. సో మీకు ఇక్కడ మీ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట నేను తీసుకొచ్చినటువంటి కొత్త ప్రోడక్ట్. ఇది ఒకటే కాదు, ఇందులోనే ఇంకో వేరియంట్ కూడా తీసుకొచ్చాను. ముందుగా మెయిన్గా వస్తే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అక్వేరియంస్ మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే ప్లేస్ కన్జంప్షన్ అనేసి ఇంట్లో అలౌ చేయరు. కొంతమంది ఏంటంటే వర్క్ చేసుకుంటూ మళ్ళీ మనం దీనికి టైం కేటాయించి మెయింటెనెన్స్ అది చేయాల్సి వస్తుంది అనేసి చాలామంది వీటి జోలికి వెళ్ళరు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ మెయింటెనెన్స్తో ఉండేటువంటి ఒక ఫైబర్ గ్లాస్ ట్యాంక్ అయితే తీసుకొచ్చానండి. ఇది నార్మల్ గ్లాస్ ట్యాంక్ కాదు, ఫైబర్ గ్లాస్ అనమాట. మీకు నార్మల్ గ్లాస్తో కంపేర్ చేస్తే దీనికి బ్రేకేజింగ్ కెపాసిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అంత తొందరగా అయితే పగిలిపోవడం అది జరగదనమాట. బేసికల్లీ ఇది మనం తీసుకురావడానికి కారణం ఏంటంటే బేటా ఫిష్కి అవసరం అనమాట. ఈ సింపుల్గా ఉన్న ఈ ట్యాంక్లో మీరు బేటాస్ మెయింటైన్ చేయొచ్చు, జేబ్రా డానియల్స్ మెయింటైన్ చేయొచ్చు, అండ్ అలాగే గప్పీస్ కూడా మెయింటైన్ చేయొచ్చు కదా అన్నాను అనేసి పొలోమని వేయకూడదండి. ఎందుకంటే ఇది మీకు వీడియోలో ఎంత సైజ్ కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ దీని ఒరిజినల్ సైజ్ అనేది నేను చేత్తో పట్టుకుని అయితే చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ట్యాంక్స్ బయటికి తీసి పైన పెట్టి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఓపెన్ చేసి పైన అయితే పెట్టాను. సేమ్ ఇవి ఇంపోర్టెడ్ ట్యాంక్స్ లాగా ఉంటాయండి, కాకపోతే ఇందులో లైట్ ఆప్షన్ ఉండదు, మోటార్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఫర్ బేటాస్ అనమాట. మీకు ట్యాంక్ సైజ్ అనేది క్లారిటీ రావడం కోసం నేనైతే ఇందులో ఒక ట్యాంక్ని నా చేతిలోకి తీసుకుని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత సైజులో ఉందో. ఈ ట్యాంక్ ఓన్లీ బేటాస్కి సూట్ అవుతుంది, లేదంటే ఒక పెయిర్ గప్పీస్ కానీ ఒక పెయిర్ జేబ్రా కానీ ఇలా ఏదైనా సరే ఒక పెయిర్కి మాత్రమే సూట్ అవుతుంది. బేటా అయితే అలాగో సింగిల్గానే వేయాల్సి ఉంటుంది, ఇంకో ఆప్షన్ ఉండదు. ఫిమేల్స్ అయితే ఒక 2 వరకు వేసుకోవచ్చు. సో ఈ ట్యాంక్స్ని మెయిన్గా తీసుకురావడానికి కారణం ఏంటంటే మన దగ్గర గ్లాస్ ఐటెం తీసుకెళ్ళినటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు గబుక్కన టచ్ చేయడం వల్ల పడిపోవడం కానీ, దేంతో అయినా కొట్టడం వల్ల పగిలిపోవడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట ఈ ట్యాంక్స్ అనేవి. పైన చూసుకుంటే ఫిష్ డిజైన్ కింద ఓపెనింగ్స్ అయితే ఇచ్చాడు ఎయిర్ సర్క్యులేషన్ కోసం. అండ్ ట్యాంక్ అయితే మీకు కంప్లీట్లీ కర్వేచర్ అయితే వస్తుందండి, ఎక్కడా కూడా గమ్మింగ్ చేసినట్టు ఉండదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మౌల్డెడ్ ట్యాంక్స్. నా దగ్గర వచ్చేసరికి ఈ 3 కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది, వైట్, ఎల్లో, బ్లాక్. చూసుకోవచ్చు మీకు ఇది అప్ టు 1.5 లీటర్ వరకు అయితే వాటర్ కెపాసిటీ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, విత్ క్యాప్ అయితే వస్తుంది అనమాట. గబుక్కున మీ పిల్లలు చేతులు అవి పెడతా కూడా ఉండదు. పైన మీరు నీట్గా క్యాప్ పెట్టేసి అఫీషియల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ ఆఫీస్ టేబుల్ మీద కూడా నీట్గా కలర్ స్టోన్స్ లాంటివి యాడ్ చేసుకొని ఒక ఫిష్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులోనే ఇంకో వేరియంట్ తీసుకొచ్చాను. అది చూపించే ముందు నేను ఇంకో విషయం క్లియరెన్స్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఏంటి అంటే మన స్టోర్లో మనం అయితే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తున్నాము, కానీ ప్రజెంట్ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్కి నేనైతే ఈ ఏప్రిల్ మే 2 months కూడా
లాంగ్ షిప్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాను. ఓన్లీ టేక్ అవే మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి. మీరు డ్రై మెటీరియల్ కావాలి అంటే కనుక నేనైతే ఎంత డిస్టెన్స్ అయినా పంపిస్తాను, ప్రాబ్లం లేదు. కానీ లైవ్ ఐటెం తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఈ 2 months కూడా కొంచెం వెయిట్ చేయండి, ఇంకా మంచి మంచి స్టాక్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇదే క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. సో ఇక ఇవి సైడ్ చేసి నెక్స్ట్ తీసుకొచ్చినటువంటి ట్యాంక్ అయితే మీకు చూపిస్తాను. సో సెకండ్ ట్యాంక్ అన్నాను కదండి, ఇదే అనమాట నేను తీసుకొచ్చిన సెకండ్ ట్యాంక్. సో ఫస్ట్ ట్యాంక్ వచ్చేసరికి మనకి పోలో కంపెనీ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. అండ్ అలాగే సెకండ్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఓవో కంపెనీ నుంచి అయితే వస్తుంది అనమాట. సో దీనికి డిఫరెన్స్ ఏంటి బ్రో అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా, ఇదంతా క్లోజ్డ్ పార్ట్తో ఉంది. అలాగే ఇందులో లైట్ ఫిల్టర్ ఆప్షన్ అయితే లేదు. అలాగే మీరు ఈ ట్యాంక్లో చూసుకున్నట్టయితే దీనికి టాప్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ కంపెనీ వాడు లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే క్లియర్గా అనేది చూపిస్తాను. దాని గురించి పక్క ట్యాంక్ తీయలేదనమాట, రెండింటికి డిఫరెన్స్ చూపించడం కోసం. సో చూస్తున్నారు కదా, ఓవరాల్గా సెకండ్ ట్యాంక్ లుక్ అయితే ఇదనమాట. గ్లాస్ అయితే మంచి క్లియర్ గ్లాస్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు రెండింటికి డిఫరెన్స్. దీనికి ఈ టైపు ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాంప్ అయితే చూడడానికి భలే ఉంది. చూస్తున్నారు కదా, ఇది కూడా 2-3 కలర్ ఆప్షన్స్లో అయితే దొరుకుతుంది. వీటికి పైన క్యాప్ అయితే రాదనమాట. మీకు క్యాప్ వచ్చేలా కావాలంటే ఈ మోడల్ అయితే తీసుకోండి. ఈ ట్యాంక్స్ అనేవి మీకు బిలో 500లో అయితే దొరుకుతున్నాయి. అందుకే అనమాట బెస్ట్ చాయిస్ ఇది. 1 time ఇన్వెస్ట్మెంట్ అయినా అయితే చెప్పుకోవచ్చు. లైఫ్ కూడా బాగా ఎక్కువగా వస్తుంది. ప్లస్ ఫైబర్ ట్యాంక్ అనమాట. ఇది మంచి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇది ఒకసారి మీకు ఇది లైట్ ఆన్ చేసి అనేది చూపిస్తాను ఏ విధంగా కనిపిస్తుందో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్టోర్లో మిగతా లైట్స్ ఆఫ్ చేశాను, మీకు ఈ లైట్ అనేది విజిబిలిటీ క్లియర్గా కనిపించడం కోసం. లైట్ అయితే నేను ఆన్ చేశాను అనమాట, చూస్తున్నారు కదా, ఆన్ ఆఫ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇందులో సింగిల్ కోటింగ్ వైట్ ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ట్యాంక్లో ఫోకస్ అంతా కూడా బాగా క్లియర్గా అయితే సరిపోతుంది. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన లైటింగ్ ఈ ట్యాంక్కి సఫిషియెంట్గా అయితే సరిపోతుంది అనమాట. చూసారు కూడా, చూడడానికి చాలా బాగుంది. మినీ ప్లాంటెడ్ స్కేప్లా చేసుకోవాలన్నా సరే ఈ ట్యాంక్ అయితే బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎల్ఈడి లైట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి. సో చూసారు కదా ఈ ప్రోడక్ట్ అనేది. సో నెక్స్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి గ్లాస్ బౌల్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే బౌల్స్ అనమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే ముందుగా ఇది 10 inch బౌల్ నా దగ్గర ఉన్నటువంటి బిగ్ సైజు. దాని నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి 8 inch బౌలు. దానికన్నా చిన్నది కావాలంటే 6 inch ఉంది. బేసిక్ సైజ్ బౌల్ వచ్చేసరికి 4 inch అనమాట. ఈ 4 sizes ఆఫ్ బౌల్స్ అయితే మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అయితే మనం ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయట్లేదు, ఓన్లీ డైరెక్ట్ వచ్చి తీసుకుని వెళ్ళేలా అయితేనే సేల్ చేస్తాము. ట్రాన్స్పోర్టేషన్లో ఇన్ కేస్ పర్లేదు, రిస్క్ మేము తీసుకుంటాము, మీరు పంపించండి అంటే పంపిస్తాము. కానీ డ్యామేజ్ అయినా బ్రేకేజ్ అయినా మాకు సంబంధం అయితే ఉండదు. ఇదైతే నేను జెన్యూన్గా చెప్తున్నాను అనమాట వీడియోలో. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అయితే ఇవన్నమాట. ఈ డ్రై మెటీరియల్ స్టాక్లో ఈ మంత్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అవుతాను. సో మంచి మంచి స్టాక్ అప్డేట్స్ అనేది అయితే ఇద్దాము. సో అంతవరకు చూస్తూనే ఉండండి మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.